హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ఆర్ రుచులు. ఏఎస్ఆర్ రుచులలో ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఇడ్లీ దోశలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆనియన్ టమాటో చట్నీనండి. మరి ఈ ఆనియన్ టమాటో చట్నీని తయారు చేయబోయే ముందు మీరు కనుక మన వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఏఎస్ఆర్ రుచులని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ చట్నీ తయారీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ మినపగుళ్ళు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే మన కారానికి తగినట్లు 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వీటన్నిటిని మనం కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఇక్కడ కలర్ మారిపోయాయండి. ఇలా ఉన్నప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలని ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులో మనం ఒక చిన్న అల్లం ముక్కని కూడా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు కూడా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక టమాటోని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ టమాటో ముక్కలు మనకి సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మగ్గించుకోవాలండి. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని చల్లారనిద్దాం. ఇది చల్లారిపోయిన తర్వాత మనం దీనిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులో 2 పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలను వేసుకుందాం. అలానే కొంచెం చింతపండు, మన టేస్ట్కి తగ్గట్లుగా ఉప్పుని కూడా ఇందులోనే వేసుకోవాలండి. అలానే మన టీ గ్లాస్తో ఒక పావు గ్లాస్ వరకు ఇందులో వాటర్ని యాడ్ చేసుకొని దీనిపైన మూత ఉంచుకొని దీనిని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. చూసారు కదండి, మనకి చట్నీ రెడీ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుందాం. బాగా మనకి గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. రోజు ఒకే చట్నీ తిని బోరు కొడితే అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పోపును కూడా ప్రిపేర్ చేసుకొని దానిపైన వేసుకొని తింటే ఈ టమాటో ఆనియన్ చట్నీ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి.